అస్సలాము అలైకుం అండ్ హలో ఎవ్రీవన్. ఇంగ్లీష్ గ్రామర్ ఇన్ తెలుగు అనే సిరీస్ లో ఈరోజు 7వ ఎపిసోడ్ లో మీ ముందు టెన్సెస్ లోని రెండవది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మనం చర్చించబోతున్నాం. 6వ ఎపిసోడ్ లో గత ఎపిసోడ్ లో మీ ముందు ఇంగ్లీష్ లో 12 టెన్సులు ఉన్నాయి అని తెలియజేయడంతో పాటుగా మొదటి టెన్స్ ప్రెసెంట్ సింపుల్ టెన్స్ గురించి వివరంగా మీ ముందు ఉంచడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోయి ఉంటే ఎపిసోడ్ 6 చూసి రండి. తద్వారా ఈ రోజు చెప్పేటటువంటి క్లాస్ కూడా మీకు బాగా అర్థమవుతుంది. ఈ రోజు టెన్సెస్ లో రెండవది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మాట్లాడబోతున్నాను. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ పేరులోనే ఉంది. ప్రెసెంట్ అంటే వర్తమాన కాలము, కంటిన్యూస్ అంటే ఒక పని జరుగుతూ ఉంది. అంటే ఒక పని ప్రస్తుతం వర్తమాన కాలంలో జరుగుతూ ఉంటే దానిని ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటారు. దీని స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఆర్ యామ్ ఆర్ ఆర్ ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ యామ్ ఆర్ ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈజ్ యామ్ ఆర్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ లను వాడడం జరిగింది. ఎందుకు హెల్పింగ్ వర్బ్ లను ఇక్కడ వాడామంటే ఇంతకు ముందు హెల్పింగ్ వర్బ్స్ అనే టాపిక్ లో కూడా చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. V1 ప్లస్ ING, ఉదాహరణకు ప్లే అనే వర్బ్ తీసుకుంటే ప్లే ప్లస్ ING ప్లేయింగ్, ప్లేయింగ్, రీడింగ్, ఈటింగ్. ఈ పదాలలో టెన్స్ లేదు. అంటే ప్రస్తుతం తింటూ ఉంటే ఈటింగ్ అని అంటాము, గత పాస్ట్ లో కూడా ఏదైనా తింటూ ఉంటే దాన్ని కూడా ఈటింగ్ అంటాం, భవిష్యత్తులో తింటూ ఉంటే దాన్ని కూడా ఈటింగ్ అంటాం. అంటే ఈటింగ్ అనే పదంలో అది ప్రెసెంటా, పాస్టా, ఫ్యూచరా అనే అర్థం లేదు. When the main verb does not have the ability to denote a tense, we take the help of a helping verb. ఎప్పుడైతే మెయిన్ వర్బ్ కు టెన్స్ ను తెలియజేసే అబిలిటీ ఉండదో, సామర్థ్యం ఉండదో, అలాంటప్పుడు హెల్పింగ్ వర్బ్ తీసుకుంటాము అన్నాం. కాబట్టి V1 ప్లస్ ING ఒక మెయిన్ వర్బ్ అయినప్పటికీ దాంట్లో టెన్స్ ను తెలియజేసే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లలో బి ఫార్మ్ వర్బ్స్ ని తీసుకున్నాం. మీరు హెల్పింగ్ వర్బ్స్ టాపిక్ చూడండి. హెల్పింగ్ వర్బ్స్ 24 ఉన్నాయి. ఆ 24 హెల్పింగ్ వర్బ్స్ లో కూడా ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్బ్, బీన్, బీ, బీయింగ్ ఈ 8టిని బి ఫార్మ్ వర్బ్స్ అంటాము. అందులో మొదటి 3 ఈజ్, యామ్, ఆర్ వీటిని బి ఫార్మ్ వర్బ్స్ ఆఫ్ ద ప్రెసెంట్ అంటారు. ఎందుకంటే ఇవి ప్రెసెంట్ టెన్స్ లో మాత్రమే వాడతారు. ఈజ్, యామ్, ఆర్. ఎందుకు ఈ 3 ఆప్షన్స్ తీసుకున్నామంటే ఇంతకు ముందు చూసాము. పాపులర్ ప్రొనౌన్స్ ఉన్నాయి 7, ఐ, వై, యు, హి, షీ, ఇట్, దే. ఒక్కొక్క ప్రొనౌన్ కు ఒక్కొక్కటి వాడబడుతుంది. ఉదాహరణకు ఐ ఉంటే ఐ యామ్ అంటాం. వి బహువచనం కాబట్టి ఆర్ అంటాం. యు అనేది సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఎప్పుడు కూడా అది ప్లూరల్ ఫామ్ గానే తీసుకోవాలి. కాబట్టి యు ఉంటే కూడా ఆర్ వస్తుంది. హీ, షీ, ఇట్ ఈ మూడింటికి ఈజ్ వస్తుంది. దేకు ఆరే వస్తుంది. ఈ విధంగా మనకు ఏ సబ్జెక్ట్ అయితే ఉంటుందో అది సింగులరా, ప్లూరలా, అది ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సనా, దాన్ని బట్టి ఇక్కడ సూటబుల్ బి ఫామ్ ను సెలెక్ట్ చేస్తాం. అందుకే ఇక్కడ స్లాష్లు పెట్టాం. సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. ఇది దాని యొక్క స్ట్రక్చర్. అయితే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ను ఎప్పుడు వాడాలి? ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ను ఎప్పుడు వాడాలి? ఒక పని మనం ఇప్పుడు మాట్లాడుతుండగా జరుగుతూ ఉంటే దాన్ని ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో వాడతాము. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ అన్ యాక్షన్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. మనం మాట్లాడేటప్పుడు ఒక పని జరుగుతూ ఉంటే దాన్ని ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటారు. ఈ రకంగా మొదటిది చూడండి, యాక్షన్ ఇన్ ప్రోగ్రెస్. ఇంకా పూర్తిగా రాలేదు ఇక్కడ. యాక్షన్ ఇన్ ప్రోగ్రెస్ అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. మనం మాట్లాడేటప్పుడు ఆ పని జరుగుతూ ఉండాలి. అయితే ఎప్పుడైతే మనం ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఒక వాక్యం రాస్తామో ఆ వాక్యంలో ఇప్పుడు ఆ పని జరుగుతోంది అని డినోట్ చేయడానికి ఏదైనా ప్రెసెంట్ కు సంబంధించినటువంటి పదాన్ని వాడాలి. ఉదాహరణకు టుడే అని గాని, నౌ అని గాని, నవడేస్ అని గాని ఇలాంటి పదాలు వస్తాయి. ఉదాహరణ చూడండి. ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ రైనింగ్ హెవీలీ నౌ అంటే ఇప్పుడు వర్షం పడుతోంది. రెండవది, దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ టుడే ఈ రోజు వారు క్రికెట్ ఆడుతున్నారు. ఈ రకంగా ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులను సూచించడానికి వాడడం జరుగుతుంది. అలా ఎప్పుడైతే వాడతామో అక్కడ డెఫినెట్ గా ఇప్పుడు అనేటటువంటి అర్థాన్ని ఇచ్చేటటువంటి ఇంగ్లీష్ లో ఏదైనా పదం వాడాలి. ఏ విధంగా అయితే మొదటి టెన్స్ సింపుల్ ప్రెసెంట్ లేదా ప్రెసెంట్ సింపుల్ టెన్స్ లో హ్యాబిచువల్ యాక్షన్ గురించి మాట్లాడాము. అలవాటుగా చేసేటటువంటి పనులు. అక్కడ ఏం చెప్పాము? హ్యాబిచువల్ యాక్షన్ ఎప్పుడైతే రాస్తామో ఆ వాక్యంలో ఒక పదము హ్యాబిట్ ను డినోట్ చేయాలి. ఎవ్రీడే అని గాని, టుడే అని గాని, డైలీ అని గాని, వన్స్ ఇన్ ఏ వీక్ అని గాని అలవాట్లు సూచించే పదం ఉండాలి. అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు, ప్రస్తుతం అనేటటువంటి పదాన్ని సూచించేటటువంటి ఇంగ్లీష్ పదం ఏదైనా ఉండాలి. ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క మొదటి వాడకం. ఇది ఇంకో రకంగా ఎలా వాడతామంటే సబార్డినేట్ క్లాజ్ ఇన్ ఓపెన్ కండిషన్. నిన్న మీరు గుర్తుండి ఉన్నట్లయితే ప్రెసెంట్ సింపుల్ టెన్స్ లో ఎక్కడెక్కడ వాడాలి అని డిస్కస్ చేస్తూ ఓపెన్ కండిషన్ లో ఇఫ్ క్లాజ్ లో వాడతామన్నాం. ఇఫ్ క్లాజ్ వివరంగా ఇంకోసారి చెప్తాము, కానీ ప్రస్తుతానికి ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. ఇఫ్ అనేటటువంటి ఒక పదంతో 2 వాక్యాలను మనం కలిపితే దాన్ని ఇఫ్ క్లాజ్ అని అంటాము. అది ఒక కండిషన్.
ఒకవేళ నువ్వు ఇలా చేస్తే అలా అవుతుంది, ఇలా చేయకపోతే అలా అవదు, ఇలాంటి కండిషన్స్ ను ఇఫ్ క్లాజ్ అని అంటారు. అలా ఇఫ్ క్లాజ్ లోని ఓపెన్ కండిషన్ అది ఒక రకము. ఇఫ్ క్లాజ్ గురించి డీటెయిల్ గా మళ్ళీ మాట్లాడదాము. ప్రస్తుతానికి ఈ విషయం గుర్తుంచుకోండి. ఇఫ్ క్లాజ్ లో ఓపెన్ కండిషన్ లో మామూలుగా స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, ఇఫ్ యూ రీడ్ వెల్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. అంటే మొదటిది సింపుల్ ప్రెసెంట్ ఉంటుంది, ఆ తర్వాత సింపుల్ ఫ్యూచర్ వస్తుంది. అయితే కొన్ని కేసెస్ లో మొదటి భాగము ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ వస్తుంది. ఎలా అంటే ఇలా, ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ సునీల్ యూ విల్ ఫైండ్ హిమ్ ఇన్ ల్యాబ్. ఒకవేళ నువ్వు సునీల్ కోసం అన్వేషిస్తూ ఉంటే, సునీల్ ని వెతుకుతూ ఉంటే అతను నీకు ల్యాబ్ లో కనిపిస్తాడు, ల్యాబ్ లో ఉంటాడు. అంటే ఇక్కడ ఒక పని చూడండి, ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ సునీల్, ఇక్కడ చూడండి యు అనేది సబ్జెక్ట్, ఆర్ అనేది స్ట్రక్చర్ ప్రకారం ఈజ్, యామ్, ఆర్ మూడింట్లో ఏదైనా ఒకటి తీసుకోవాలి. సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్, ఆ తర్వాత లుకింగ్ V1 ప్లస్ ING, ఆ తర్వాత ఆబ్జెక్ట్. ఈ విధంగా ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఓపెన్ కండిషన్ లో ఇఫ్ క్లాజ్ లో సబార్డినేట్ క్లాజ్ లో వాడతారు. ఆ తర్వాత మూడవది ఫిక్స్డ్ ఫ్యూచర్ యాక్షన్ విత్ అన్ అడ్వర్బ్ ఆఫ్ టైం. నిన్న మొదటి టెన్స్ ప్రెసెంట్ సింపుల్ టెన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఏదైనా ఫ్యూచర్ లోని టైం టేబుల్స్ ప్రస్తుతం ఈ రోజు ఇప్పుడే ఫిక్స్ అయిపోతే దాన్ని సింపుల్ ప్రెసెంట్ లో మనం మెన్షన్ చేస్తామని చెప్పాం, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనే స్ట్రక్చర్ తో. అయితే ఇక్కడ అడ్వర్బ్ ఆఫ్ టైం కూడా వాడబడితే, అడ్వర్బ్ ఆఫ్ టైం ఏదైనా వాడితే కొన్ని కేసెస్ లో ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ కూడా వాడబడుతుంది. ఉదాహరణ చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, హీ ఈస్ ప్లేయింగ్ ఫర్ తెలుగు టైటాన్స్ దిస్ ఇయర్. హీఈస్ ప్లేయింగ్ ఫర్ తెలుగు టైటాన్స్. తెలుగు టైటాన్స్ అనేది కబడ్డీలో ఒక టీం పేరు. అంటే ఆ టీం కొరకు ఈ సంవత్సరం ఆ టీం కోసం ఆడుతున్నాడు. అంటే భవిష్యత్తే, ఇంకా ఆడలేదు, ఆడబోతున్నాడు. కానీ ప్రస్తుతానికి సంబంధించిన ఫ్యూచర్ కు సంబంధించిన యాక్షన్ అయినా కూడా అది ప్రస్తుతం అడ్వర్బ్ ఆఫ్ టైం ద్వారా మాట్లాడుతున్నాం కాబట్టి ఇది కూడా ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లోనే వాడతారు. ఇంకొకటి దే ఆర్ వెకేటింగ్ ద హౌస్ నెక్స్ట్ వీక్. అంటే వారు రాబోయే వారంలో ఇల్లు ఖాళీ చేయబోతున్నారు. దే ఆర్ వెకేటింగ్ ద హౌస్ నెక్స్ట్ వీక్. ఫ్యూచర్ యాక్షనే, కానీ అడ్వర్బ్ ఆఫ్ టైం ద్వారా చెప్తున్నాం కాబట్టి అది ప్రెసెంట్ కంటిన్యూస్ ఈ స్ట్రక్చర్ ద్వారానే వాడడం జరుగుతుంది. ఈ విధంగా ప్రెసెంట్ ఇంకా చాలా ఉన్నాయి, కానీ ముఖ్యమైనటువంటి పాయింట్స్ ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మరియు ఇది మూడు రకాలుగా వాడబడుతుంది. ఒకటి యాక్షన్ ఇన్ ప్రోగ్రెస్, అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడుతున్నప్పుడు ఏదైనా పని జరిగితే అది. రెండవది సబార్డినేట్ క్లాజ్ ఇన్ ఓపెన్ కండిషన్. మూడవది ఫిక్స్డ్ ఫ్యూచర్ యాక్షన్ విత్ అన్ అడ్వర్బ్ ఆఫ్ టైం. ఇది ఈ రోజు సెషన్ ఇక్కడతో ముగిస్తున్నాము. రాబోయేటటువంటి సెషన్స్ ఇంకా కొన్ని టెన్స్ ల గురించి మీ ముందు మాట్లాడతాను. దయచేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి వచ్చేటటువంటి నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కు, స్కూల్ కి వెళ్లేవారు, కాలేజ్ కి వెళ్లేవారు, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ వీడియోస్ గురించి తెలియజేయండి. తద్వారా వాడుకుని లాభాన్ని పొందుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.